అయితే గురుగారు అంటే ఇంట్లోపల ఉన్న వాస్తు దోషంతో పాటు బయట నుంచి వచ్చే దృష్టి దోషం, నరఘోష ఇలాంటివి ఎక్కువగా పీడిస్తూ ఉంటాయని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే వాటికి వాస్తుతో ఎలాంటి సవరణలు చేయొచ్చు అంటారు? అంటేనమ్మా, ఇంటికి సరిపడని కలర్ ఉన్నప్పుడు, సరిపడని కలరు ఇప్పుడు ఉదాహరణకు వాయువ స్థలం ఉంది అంటే, వాయువ స్థలం అంటే ఏంటిది? పడమర రోడ్డు అమ్మ, ఉత్తరం రోడ్డు ఉన్న స్థలాన్ని వాయువ స్థలంగా మనం అనుకుంటాం. అందులో ఒక ఇల్లు కట్టుకుంటారమ్మ. కట్టుకున్న తర్వాత ఆ స్థలానికి కావలసిన రంగు ఏంటిది అంటే, చాలామంది ఏంటంటే చిత్రవర్ణం వేస్తారు. చిత్రవర్ణంలో కొన్ని కలర్స్ షూటబుల్ అవుతాయి, కానీ వాస్తవానికి దానికి ఒరిజినల్ కలర్ ఏంటిదంటేనమ్మా, మనకు శ్వేత వర్ణం, శ్వేత నాగు అని మీరు వినే ఉంటారు. ఎలా ఉంటుందమ్మా శ్వేతవర్ణము? ఆ వర్ణము ఉంటే ఆ ఇల్లు కలిసి వస్తుంది. అప్పుడు సేమ్ వర్ణం అంటే ఆ వాస్తుకి అనుకూలమైన అంటే వర్ణము ఉన్నప్పుడు రంగులలో ఆ ఇంటి మీద దృష్టి దోషాలు పడవమ్మ. ఎప్పుడైతే తనకు అంటే, ఇప్పుడు ఎవరైనా కూడా ఒక డ్రెస్ కోడ్ ఉండాల్సిన కోడ్ ఉంటే బాగుంటుంది, అంతే కదమ్మా. వ్యతిరేకమైన డ్రెస్ వేసుకొని ఏదైనా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అందరి దృష్టి దాని మీద పడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇల్లు కూడా మనిషి లాంటిదే కదమ్మా. మనకు మనసు ఉన్నది, ఇంటికి మనసు ఉన్నది. మనకేమో నోరు ఉన్నది, ఇంటికి నోరు లేదమ్మా. ఆ ఇంటి మీద నరఘోష అనేది పడుతూ ఉంటుందమ్మా. నరఘోష పడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇంటి లోపల ఉన్న వాళ్ళకి ఆ ఘోష ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఉదాహరణకమ్మా, నాకు ఒక గూడ నొప్పితో నేను బాధపడుతూ ఉంటే నాకు గుండెలో పెయిన్ ఉంటుందమ్మా. మరి అదేవిధంగా ఇంటి మీద నరఘోష ఉన్నప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఎవరమ్మా? గుండె అంటే ఎవరే? ప్రధాన యజమాని, పిల్లలే కదా. అప్పుడు ఆ నరఘోషతో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. రావాల్సిన ధనం అయితే ఇంటికి రాదమ్మా నరఘోష వలన. ఇంకా నరపీడ ఉంటుందమ్మా. చాలా మంది పీడిస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబానికి. వీళ్ళు ఆగమైపోవాలని పీడిస్తూ ఉంటారు. ఫోన్ల ద్వారా కానీ, బయట సామాజికంగా కానీ, మానసికంగా పీడిస్తూ ఉంటారమ్మా. అలాంటి పీడలు అయితే ఎంత ఘోరంగా అంటే, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అంటే అంత స్థితిలో వెళ్ళిపోతారమ్మ నరఘోష. ఇంకా నరుడి, ఇంకా వాస్తవానికి అమ్మ వెనకట నరుడి కళ్ళతో అంటే చూపుతో నల్లరాయి కూడా పలిగిపోతుంది అంటూ ఉంటారు. కానీ దీనికి ఏంటంటే చాలా మంది దృష్టి దోష బొమ్మలు అవన్నీ పెడుతుంటారమ్మా. కానీ వాస్తవానికి మేము వాస్తుపరంగా గృహం మీద రాక్షసుడు సంబంధించిన బొమ్మలు, నరదృష్టి బొమ్మలు పెట్టకూడదమ్మా. ఎందుకంటే మనం ఇంటి మీద ఎలాంటి బొమ్మలు పెడితే అలాంటి శక్తులు ఇంకా ప్రేరణ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకనమ్మా నరఘోష అనేది ఒక కుటుంబ సభ్యుల మీద, ఇంటి మీద లేకుండా శాస్త్రీయపరంగా నేను సలహా ఇవ్వగలను. మొదట వాస్తుపరంగా అంటే దానికి ఒక దోషం నివారణ చేస్తాను. చేసుకున్న తర్వాత అంటే వాళ్ళకు ఫలానా కలర్ వేయండి, చూడండి, దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఆ దోషం పోతుంది. ఇంకొకటి, ఆల్రెడీ నరఘోషతో పీడిస్తున్న గృహాల మీద మేమేం చేస్తామంటే దానికి చేయాల్సిన మార్గము అది చేసేస్తాం. 100 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ ఘోష ఇంటి మీద ఉండదనమాట. ఉండే బయట నుంచి ఎంత తీవ్రమైన వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ రానియండి, కానీ ప్రాబ్లమ్స్ ఇవ్వదనమాట. అంతా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కంట్రోల్ చేసుకుంటే ఆర్థికంగా మనం బాగుంటాము, ఆరోగ్యపరంగా మనం బాగుంటాం. అందుకే చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ పోయి ఇంటికి రాగానే వామిటింగ్ చేసుకుంటారు. కొంతమంది మహిళలు అయితే సెన్సిటివ్ ఉంటారు. ఏమో తెలియదు, ఫంక్షన్ పోయాము, ఏదో ఆహారం పడలేదని మనం అనుకుంటాం. అక్కడ ఎంతో మంది మనల్ని చూస్తూ ఉంటారమ్మా. ఐ ఎఫెక్ట్ అంటే ఐ నుంచి చెడు శక్తి రిలీజ్ అవుతుంది, మంచి శక్తి కూడా రిలీజ్ అవుతుందండి. చెడు శక్తి రిలీజ్ అయి పడ్డదనుకుంటే వాళ్ళకు ఒక 2-3 సంవత్సరాలైన అనారోగ్య సమస్యలమ్మ. ఎంతోమంది అక్కలు, అమ్మలు, ఎంతోమంది సిస్టర్స్, చాలామంది బాధపడుతున్న వాళ్ళని కూడా నేను స్వయంగా చూడడం జరిగింది. అలాంటి ఇళ్లలో ఆ నరఘోషాన్ని రూపుమాపం చేస్తామమ్మా. మాకు ఇవ్వాల్సిన సలహా కావచ్చు. ప్లస్ ఇది ఏమవుతుందంటేనమ్మా, ఈ నరఘోష అనేది ఇంట్లోకి చేరిపోతుందమ్మా. ఇంట్లోకి చేరిపోతుంది. ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మీద కూడా బాగా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటుందమ్మా. అందుకని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా అంటే, సహజమైన అనారోగ్య సమస్యలు వేరు, జాతకపరమైన అనారోగ్య సమస్యలు వేరు అనమాట. అయితే ఇక్కడ వాస్తుపరమైన అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే, ఇక్కడమ్మా పదే హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఇలాంటి ఇబ్బందులు బాగా ఉన్నప్పుడు
మమ్మల్ని స్వయంగా ఇంటికి పిలిపించి అష్టదిగ్బంధన కార్యంతో కూడా మనం ఆ దోషాన్ని నివారణ చేసుకోవచ్చు. మరి ఎవరు కూడా వాస్తు దోషాలు పీడించకుండా నేను 100% కంట్రోల్ చేయగలను.